నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నేను లాస్ట్ 1 month నుంచి నేను లాంగ్ వీడియో చేయలేదు, ఎందుకంటే నాకు గొంతు బాగాలేదు, అలానే నాకు టైం కూడా పర్మిట్ చేయలేదు. సో ఇప్పటి నుంచి మనం ఆ మనీ మేనేజ్మెంట్ సిరీస్ని కంటిన్యూ చేద్దాం. దాంట్లో మనం లాస్ట్ టైం చెప్పుకుంది క్రెడిట్ కార్డ్ గురించి. సో ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలాంటి ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేయాలి అనేవి ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే అబ్బా అసలు ఆ ఇన్సూరెన్స్ మా ఫ్రెండ్ ఒకటి తీసుకున్నాడు, వాడికి క్లెయిమ్ అవ్వలేదు, అరే లేదు అసలు పెద్ద తలకాయ నొప్పి, వాళ్ళు అన్ని క్లాజెస్ చెప్పరు అని చెప్పేసి ఆ నెగిటివ్ థాట్తో ఇన్సూరెన్స్ తీసుకోరు. ఆ ఇన్సూరెన్స్ తీసుకోక నువ్వు అప్పుడప్పుడే కంపెనీలో జాయిన్ అయ్యావు. ఫర్ సపోజ్ నువ్వు ఒక 1 year 2 years అమౌంట్ మంచిగా ఎవ్రీ మంత్ 5,000 6,000 జమ చేసుకొని పెట్టుకున్నావు. సడన్గా ఇంట్లో వాళ్ళకు లేకపోతే నీకో ఏదో ప్రాబ్లం వచ్చింది, హాస్పిటలైజేషన్ అయ్యావు. నువ్వు 2 years సేవ్ చేసుకున్న అమౌంట్ అంతా పోతుంది. సో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. అలాంటి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కోసమే ఈ హెల్త్ ఇన్సూరెన్స్. కాకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం ఏం కన్సిడర్ చేయాలి, మనకు మ్యాక్సిమం బెనిఫిట్స్ ఎలా రావాలి అనేవి మనం కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ సింపుల్ పాయింట్స్లో ఈ వీడియోలో ఒక 5 to 6 minutesలో చెప్పేసుకుందాం. ఓకే, నేను చెప్పే పాయింట్స్ అన్నీ మీరు నోట్ చేసుకోండి, ఒక పెన్ను పేపర్ పెట్టుకోండి మీ దగ్గర. మీరు నెక్స్ట్ ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నా కానీ ఆ పర్టికులర్ పాలసీ మేనేజర్ దగ్గర మీరు ఈ క్వశ్చన్స్ అడగండి. ఓకే, అందులో ఫస్ట్ పాయింట్ మీరు చూడాల్సింది ఏంటంటే వెయిటింగ్ పీరియడ్ క్లాస్. వెయిటింగ్ పీరియడ్ క్లాస్ అంటే ఏంటంటే ఒక ఎగ్జిస్టింగ్ డిసీజ్కి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నువ్వు తీసుకున్న దగ్గర నుండి ఒక 2 years or 3 years అనేది వెయిటింగ్ పీరియడ్ మనకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాని తర్వాతే నువ్వు ఆ డిసీజ్ పైన నువ్వు క్లెయిమ్ చేసుకోగలుగుతావు అని చెప్పేసి. దీనికి వాళ్ళ దగ్గర కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. అదేంటి అంటే రేపు పొద్దున్న నీకు ఒక 2 months తర్వాత ఆర్ 3 months తర్వాత నీకు ఒక సర్జరీ అవ్వాలి, అది నీకు డాక్టర్ చెప్పేశాడు. సో ఇది నువ్వు తెలుసుకొని తెలివిగా ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియం కడతావు, 3 monthsలో నాకు క్లెయిమ్ ఇవ్వు అని అంటావు. సో అలాంటి కేసెస్ జరగకుండా ఉండడం కోసం వాళ్ళు వెయిటింగ్ పీరియడ్ క్లాస్ పెడతారు. అండ్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మనకున్న ఎగ్జిస్టింగ్ డిసీజ్కి మల్టిపుల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మనం కంపేర్ చేసి ఎవరు తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఇస్తున్నారో అలాంటి వాటికి మనం వెళ్ళాలి. సెకండ్ పాయింట్ నువ్వు కన్సిడర్ చేయాల్సిందే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు పే చేసావు ప్రీమియం, ఒక 2-3 years నువ్వు అసలు క్లెయిమ్ చేసుకోలేదు, యు ఆర్ హీల్ అండ్ హెల్దీ, ఫిట్గా ఉన్నావు. మరి నీకు ఏదో ఒక బెనిఫిట్ ఉండాలి కదా. అట్లీస్ట్ నువ్వు ఇప్పుడు 5 lakhs కవరేజ్ తీసుకున్నావు, నెక్స్ట్ ఇయర్కి ఒక 2.5 lakhs లేకపోతే ఒక 1 lakh నో క్లెయిమ్ బోనస్ అలాంటివి ఇచ్చే ఇన్సూరెన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మేక్ షూర్ మీరు తీసుకునే ఇన్సూరెన్స్లో నో క్లెయిమ్ బోనస్ కూడా ఉండాలి. లేదా ఒక 2 years నువ్వు పెట్టుకోలేదనుకో, 3rd year వాళ్ళు ప్రీమియం సగం కట్టించుకోవాలి. ఇలాంటి బెనిఫిట్స్ నీకు ఉంటేనే ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ పాయింట్, ఒకప్పుడు ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎలా ఉంటుండే అంటే అట్లీస్ట్ మినిమం 24 hours హాస్పిటలైజేషన్ అవ్వాలి అని ఉంటుండే. బట్ ఇప్పుడు మార్కెట్లో అలా లేవు. అంటే నీకు ఫర్ సపోజ్ నువ్వు ఈరోజు ఓపీడీకి వెళ్ళావు, వాళ్ళు ఒక డే కేర్ తీసుకున్నారు, సాయంత్రానికి పంపించావు, మార్నింగ్కి వెళ్ళావు సాయంత్రానికి పంపించేశారు. సో అలాంటి ట్రీట్మెంట్స్ కూడా మనకు బయట ఇన్సూరెన్స్ కంపెనీస్ క్లెయిమ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇలాంటివి కూడా మన ఇన్సూరెన్స్లో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఎలాగో ప్రీమియం కడుతున్నాము, మ్యాక్సిమం ఇంకొక 1,000 2,000 అట్లా ఎక్కువ తీసుకుంటారు కావచ్చు, బట్ మనకు ఆ డే కేర్కి అయ్యే ఛార్జెస్ కూడా మన మీద పడకుండా చూసుకోవాలి. మేక్ షూర్ ఈ పాయింట్ కూడా మీ ఇన్సూరెన్స్లో ఉండేలా చూసుకోండి. ఫోర్త్ పాయింట్, ఇది అందరికీ తెలిసిందే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది చాలామందికి ఐడియా ఉంటుంది, డే కేర్కి రిలేటెడే. అదేంటంటే ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్. మనం హాస్పిటల్కి వెళ్ళగానే నేను తీసుకెళ్ళి హాస్పిటలైజేషన్ చేయరు. అట్లీస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవుతావు, నీకు ఏమైనా టెస్ట్లు ఉంటే టెస్టులు రాసి ఎగ్జామిన్ చేసిన తర్వాత దెన్ నీకు హాస్పిటలైజేషన్ అవుతుంది. దాని నెక్స్ట్ యూ విల్ బి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా మనం ఒక అట్లీస్ట్ ఒక సెట్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం మనము మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. ఆ ఎక్స్పెన్స్ కూడా మనకు అటు పోస్ట్ అండ్ ప్రీ లైక్ కన్సల్టింగ్ ఛార్జెస్ కానీ మనం టెస్టులు చేస్తాం ఆ ఛార్జెస్ కానీ ప్రీ హాస్పిటలైజేషన్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవర్ అయ్యేలాగా మనం ఆ ఇన్సూరెన్స్లో చూసుకోవాలి. ప్రీ హాస్పిటలైజేషన్ 30 days, పోస్ట్ హాస్పిటలైజేషన్ 90 days ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ది, ఇది చాలామందికి తెలియదు, అదే రెన్యువల్ ఏజ్. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయంటే నువ్వు ఇంకా 65 yearsకి వచ్చేసినావు, నువ్వు లాస్ట్ 10 years నుంచి నువ్వు చేస్తున్నావు, ఓకే నువ్వు 65 yearsకి వచ్చేసావు, ఇంకా మీరు ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు, మేము మీకు ఫర్దర్ డిసీజెస్కి మేము ఏం పే చేయమని చెప్పి చెప్తారు. అలాంటివి కాకుండా కొంచెం లైఫ్ లాంగ్ ఒక 75 or 80 years వరకు మీకు ఆ క్లెయిమ్ వచ్చేలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏమంటే వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. సో 80 years వరకు వాళ్ళు కనుక మీకు కవరేజ్ ఇస్తే గో ఫర్ దట్ ఇన్సూరెన్స్. ఎందుకంటే ఆఫ్టర్ 65 ఇంకా ఎక్కువ స్టార్ట్ అవుతాయి మనకి డిసీజెస్ కానీ. సో మేక్ షూర్ వాళ్ళు 65 years 60 yearsకే ఇస్తానంటే 80 years ఉండే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా సెలెక్ట్ చేయడం బెటర్ అనిపిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి 6th one, అండర్స్టాండింగ్ క్యాపింగ్ ఎక్స్పెన్సెస్. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే నీకు రూమ్కి 2,000 ఇస్తాము, నీకు అంబులెన్స్కి 1,000 ఇస్తాము అని ఇలా క్యాపింగ్ పెడుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 lakhs కవరేజ్ చేసుకుంటే పేరుకి 5 lakhs కానీ ఒకవేళ రూమ్కి ఫర్ ఎగ్జాంపుల్ 5,000 అయింది, 2,000 వాడు కట్టినా మళ్ళీ 3,000 మన పాకెట్లోంచి కట్టాలి. మనం కట్టేదే ఇన్సూరెన్స్, మనకు ఏదైతే అమౌంట్ ఉందో మనం ఫ్రీడమ్గా వాడు క్లెయిమ్ చేసుకుంటాడు, వాడు కట్టేసుకుంటాడు అనే మైండ్ సెట్తో ఉండాలి మనం ఎప్పుడైనా సరే. సో మేక్ షూర్ అసలు ఇలాంటి క్యాపింగ్ లేని ఇన్సూరెన్స్ ఏవైతే ఉంటాయో అవే మీరు కన్సిడర్ చేయాలి. క్యాపింగ్ ఉన్నాయంటే అవాయిడ్ చేసేసేయండి. నెక్స్ట్ 7th పాయింట్ వచ్చేసి వైడ్ రేంజ్ ఆఫ్ నెట్వర్క్ ఉండాలి హాస్పిటల్స్కి. లైక్ ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, ప్రతి హాస్పిటల్లో అది క్యాష్లెస్ వర్క్ అవ్వాలి. లేదంటే మళ్ళీ నువ్వు దానికి వాళ్ళకు రిక్వెస్ట్ పెట్టేసి ఆ కేస్ షీట్స్ అన్ని తీసుకొని ఆ తర్వాత అవి నువ్వు సబ్మిట్ చేసి రియంబర్స్మెంట్కి ఆ 2 months ఆగాలి. ఆ 2 months తర్వాత వాటిని లేదు నీకు ఇంతే ఇస్తా అంతే ఇస్తా అని చెప్పేసి వాడితో నెగోషియేట్, ఈ గొడవలన్నీ ఎందుకు? డైరెక్ట్గా క్యాష్లెస్ ఉన్న మ్యాక్సిమం నెట్వర్క్ ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి కదా, మ్యాక్సిమం హాస్పిటల్ నెట్వర్క్స్ ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి కదా, అలాంటి వాటిని మనం చూస్ చేసుకోవాలి. ఇక్కడ n నెంబర్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, వాటి పేర్లు చెప్పను ఎందుకంటే దే ఆర్ నాట్ స్పాన్సరింగ్ మీ. అలా అని నేను స్పాన్సర్ చేస్తే మంచి కంపెనీ చెప్తానని కాదు, మీ ఓన్గా మీరు చేసుకోవాలని చెప్పేసి ఈ పర్టికులర్ పారామీటర్స్ మీరు కన్సిడర్ చేయాలని చెప్తున్నాను. ఈ లాస్ట్ పాయింట్, ఇది మ్యాక్సిమం అందరు కామన్గా అడిగే పాయింట్ ఏంటంటే, నాకు నా జాబ్లో ఇన్సూరెన్స్ ఉంది, కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, సరిపోతుంది కదా, అది నా ఫ్యామిలీకి కూడా కవర్ అవుతుంది, నాకు మళ్ళీ బయట తీసుకోవాల్సిన అవసరం లేదు కదా అనుకుంటాం. కానీ ఇక్కడ వాళ్ళు కొన్నిటికి ప్రొవైడ్ చేయరు, లైక్ ఓపీడీ ట్రీట్మెంట్కి ప్రొవైడ్ చేయరు, అండ్ వాళ్ళు డే కేర్కి ప్రొవైడ్ చేయరు, అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళది కోపే అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. లైక్ 80% వాళ్ళు పే చేస్తారు, 20% మీరు పే చేయాలి. సో ఇలాంటి తలకాయ నొప్పి ఉంటుంది. అండ్ వాళ్ళ కవరేజ్ కూడా 2 lakhs 3 lakhs కంటే మాక్సిమం ఉండదు. అదే మనం ఓన్గా తీసుకుంటే 5 lakhs 10 lakhs వరకు మనం తీసుకెళ్ళొచ్చు. సో మేక్ షూర్ అది ఎప్పుడో ఒకప్పుడు యూజ్ అవుతుంది, నేను దాన్ని అవాయిడ్ చేయనట్లేదు. దాంతోపాటు మీ ఓన్గా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఇట్స్ యాడ్ వాల్యూ టు యువర్ ఫైనాన్షియల్స్. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నచ్చితే లైక్ చేయండి.